హాయ్ హలో స్టూడెంట్స్, నీట్ 2024 ఆస్పిరెంట్స్కి సంబంధించి ఒక మంచి మెటీరియల్ అయితే మీకోసం తీసుకొచ్చాను అనమాట. సో ఈ మెటీరియల్ మీరైతే ఫాలో అయిపోండి. డెఫినెట్గా మీకు సినాప్సిస్తో పాటుగా మంచి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి నంబర్ ఆఫ్ బిట్స్ అయితే మీకైతే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు మళ్ళీ రిఫర్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకొని కాపీ చేసుకోవాల్సిన పని అయితే లేదు. సో మేజర్ 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 పాయింట్స్ అయితే అన్నీ కూడా కీ పాయింట్స్ లాగా మీకైతే మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇందులో బయాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ ఇమేజెస్ సేమ్ ఇవే అనమాట, ఇవే బుక్స్. సో మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆన్లైన్లోనైతే పర్చేస్ చేయొచ్చు, మీరు అమెజాన్లో దొరుకుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్కి మీకు 30% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు 30% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను ఎందుకని ఇది ప్రిఫర్ చేస్తున్నా అంటే నీట్ ఆస్పిరెంట్స్కి మెయిన్లీ థియరిటికల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో బయాలజీ లాంటి టెక్స్ట్ బుక్స్ డిఫరెంట్ కంటెంట్స్ని మీరు రీచ్ అవుట్ చేయగలిగితే డెఫినెట్గా మీరు గెటింగ్ చేసేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సీట్ల విషయంలో సో కొంత వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. మెడికల్ కాలేజెస్ నంబర్ ఆఫ్ పెరగడం జరిగింది అనమాట. కాబట్టి మీకు సీట్లు వచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలంగాణ స్టేట్లో కూడా మెడికల్ సీట్లు పెంచడం జరిగింది అండ్ ఏపీలో కూడా మెడికల్ కాలేజెస్ పెంచారు. సో ఇప్పుడు ఈ సంవత్సరం రాబోయేటువంటి విద్యార్థులకు మంచి అవకాశం అనమాట. మీరు ఈజీగా కనీసం 400-450 మార్క్స్ అంటే మీ కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే మినిమం 420-430 మార్క్స్ వచ్చినా కానీ మీరైతే ఎంబీబీఎస్ సీట్ అయితే సాధించేందుకు అవకాశం ఉంది. సో ఇది బయాలజీకి సంబంధించినటువంటి బుక్ అనమాట. సో ఇక్కడ బయాలజీలో బాటనీ జువాలజీకి సంబంధించి మొత్తం 38 టాపిక్స్ నుంచి మీకైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ అలాగే మైండ్ మ్యాప్స్ అనమాట, ముఖ్యంగా మైండ్ మ్యాప్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అండ్ మెమరైజ్ చేసుకోవడానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హరీ బరీస్ లేకుండా మైండ్ మ్యాప్ కూడా చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇట్లా డిఫరెంట్గా టాపిక్ వైజ్గా అండ్ అలాగే మీకు ఏదైతే హైలైట్ చేయాల్సినటువంటి పాయింట్ ఉందో ఆ పాయింట్ని బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో వెరీ సింపుల్గా మీరు లెర్న్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆ కీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మైండ్ మ్యాప్స్ ఎక్కడికక్కడికి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదైతే మంచిగా ఉంది బుక్, డెఫినెట్గా సజెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్, ఓకేనా, ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరిగింది బుక్. సో మీరైతే పర్చేస్ చేసుకోండి అండ్ అలాగే మీరు ఫాలో అవుతున్నటువంటి టెక్స్ట్ బుక్ కానీ నోట్ బుక్ కానీ కూడా దగ్గర పెట్టుకోండి. ఇది ఏంటంటే మీకు సింప్లిఫైడ్ చేసినటువంటి మెటీరియల్ అనమాట. సో డెఫినెట్గా సింప్లిఫైడ్ అనేది నేను చెప్తాను. సో యూస్ఫుల్ ఫర్ క్లాస్ 11 and 12 ఆల్ లీడింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సో బాగుంది బుక్ అయితే, ఇది సజెస్టబులే. మీరు వీలైతే మీకు ఇష్టమైతే ఈ డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, పర్చేస్ చేయండి. అలాగే కెమిస్ట్రీకి సంబంధించింది కూడా, సో కెమిస్ట్రీ విషయంలో కూడా మీరు వరి అవ్వాల్సిన పని లేదు. కెమిస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ మనం చూపిస్తున్నట్టు దిస్ ఈస్ కెమిస్ట్రీ హ్యాండ్ బుక్ యూస్ఫుల్ ఫర్ ఆల్ లీడింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇది కూడా సేమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన టాపిక్ వైజ్గా మీకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఈజీ కాన్సెప్ట్ ఉంది, క్వశ్చన్స్ ఉన్నాయి, బాగుంది. నేను ఫిజిక్స్ అయితే కంప్లీట్గా చూశాను, కొన్ని చాప్టర్స్ కూడా వెరిఫై చేశాను. సో బాగుంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు అనమాట. ఇదైతే ఒక ట్రై అయితే చేయొచ్చు. అండ్ కీ పాయింట్స్ ముఖ్యంగా ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి లాస్ట్ పేజెస్లో ఇచ్చారనమాట. సో వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఇది ఎక్కడ కూడా మనకు దొరకదు. ఓకేనా, సో ఇదైతే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ అలాగే ఫిజిక్స్ విషయంకి వచ్చినట్లయితే ఫిజిక్స్ కూడా బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. సో ముఖ్యంగా మనకి బుక్స్ విషయంలో నీట్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే కనీసం 6, 7, 8, 10 బుక్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే సింప్లిఫైడ్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి విత్ ఫార్ములాస్తో ఒకే బుక్లో అయితే ప్రింట్ చేయడం జరిగింది. సో చాలా ఈజీగా ఉండింది. సో బైపీసీ వాళ్ళకైతే ఇది ప్రిఫరబుల్. నేను అడ్వాన్స్ మెటీరియల్స్ అండ్ జేఈ మెటీరియల్ కూడా తెప్పించి చేయడానికి అయితే ప్లాన్ చేస్తాను. సో మీరైతే నీట్ కోసం అయితే ఇది మీరు దీన్ని తీసుకోవచ్చు అనమాట, డెఫినెట్గా యూస్ అవుతుంది. ఓకేనా, సో ప్రీవియస్ సంబంధించినటువంటి ఏదైతే ఫార్ములాస్ కానీ అండ్ వచ్చినటువంటి క్వశ్చన్స్ కానీ వాటికి సంబంధించి హైలైట్ చేయడం జరిగింది అనమాట. మైండ్ మ్యాపింగ్స్తో పాటు ఇవ్వడం జరిగింది. మీరైతే ఇది సజెస్టబుల్ అనేది చెప్తాను, డెఫినెట్గా మీరైతే లుక్ వేయచ్చు. ఇది కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట, మీరు కొనండి. ఓకేనా, మీకు ఇష్టమైతే కొనుక్కోండి. ఏదైతే మెటీరియల్ కొనాలనుకుంటున్నారో మెటీరియల్ కొనాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ మెటీరియల్స్ పర్చేస్ చేయండి. ఈ 3 హ్యాండ్ బుక్స్ కలిపి మనకి 1657 రూపాయలు. బట్ మీకు
1100 రూపీస్కే వస్తాయి అనమాట ఈ 3 బుక్స్ కలిపి. ఓకేనా, 30% డిస్కౌంట్లో వస్తుంది. మీరైతే ఒకసారి ఈ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా కలుస్తుంది అనమాట. ఓకేనా, సో వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.